హాయ్ టు ఎవ్రీవన్. ఎగ్జామ్స్ వచ్చాయని చెప్పేసి మనకు ఛానల్ ఉన్నటువంటి విషయమే పూర్తిగా అయితే మర్చిపోయాను. ఎలాగా రేపు క్రిస్మస్ హాలిడే కదా అని చెప్పేసి మా స్టూడెంట్స్కి అలాట్ చేసినటువంటి ప్లాట్లకి అయితే వెళ్ళాను. వెళ్ళి రాగానే ఇక్కడ మస్టర్డ్ క్రాప్ని చూశానమాట. దీన్నే మనం తెలుగులో ఆవాలు అంటాము. ఇందులో ఇదేంటి మేము సో చేసి చాలా రోజులు అవుతుంది కదా, మొక్కలు మాత్రం ఎందుకు ఇలాగ స్టంటెడ్గా ఉండిపోయాయి ఎదగకుండా అని ఒకసారిగా ఆకు తేల్చి చూసేసరికి వందల సంఖ్యలో అక్కడ గ్రీన్ ఎఫిడ్స్ అయితే కనిపించాయి అన్నమాట. దీన్నే మనం తెలుగులో మసిపేను లేదా పేను బంక అని పిలుస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో అంటే వింటర్ సీజన్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయంలో దీని యొక్క బెడద ఈ యొక్క ఆవాల పంట మీద బాగా విపరీతంగా ఉంటుందన్నమాట. దీనివల్ల రైతుకి సుమారు 90% వరకు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ శీతాకాలంలో దీని యొక్క రిప్రొడక్షన్ క్యాపబిలిటీ అంటే దీని యొక్క ప్రత్యుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని యొక్క సిమ్టమ్స్ ఈ యొక్క పంటలు ఎలా ఉంటాయంటే ఆకులు ఎల్లో రంగులోకి మారటం అంటే పసుపుగా మారటం, అలాగే కర్లింగ్ అవటం, ఆకు ముడతపడటం, అలాగే స్టంటెడ్ గ్రోత్, మొక్క అనేది పూర్తిగా ఎదగకపోవడం జరుగుతుందన్నమాట. బయలాజికల్ ఏజెంట్స్తో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. లేస్వింగ్స్ని కానీ లేడీ బర్డ్స్ని కానీ ఈ ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక కెమికల్ విషయానికి వచ్చేసరికి 0.2 ml ఇమిడాక్లోప్రిడ్ కెమికల్ని లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.